మై ఛానల్ సిరిచందన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎవ్రీవన్. ఎందుకంటే సో నా ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ ఫర్ షోయింగ్ ఆల్ దిస్ లవ్ టువర్డ్స్ మీ. అండ్ ఈ సెలబ్రేషన్ నేను కొంచెం మంచిగా చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే వీఆర్ గోయింగ్ టు కూర్గ్. సో మిమ్మల్ని కూడా కూర్గ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అందుకే ఈ ప్లాన్ చేశాను. ఈ ప్లాన్ అంతా 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన దానికి. సో లెట్స్ గో టు కూర్గ్. హే వీఆర్ సెట్ టు గో. ఇప్పుడు వెళ్తున్నాం మేము. సో పరిగెత్తుకుంటూ కార్లో వెళ్తున్నాము. వీఆర్ సెట్ టు గో టు కూర్గ్. బాయ్ 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 బాయ్. టైం ఎంత అయింది? సో ఎర్లీ మార్నింగ్ 5 అయ్యింది. నియర్లీ 5, ఇంకా 5 అవ్వలేదు. సో 4:40 సంథింగ్ అయింది అండ్ వీఆర్ గోయింగ్ టు కూర్గ్. టైం 5:09. సో బాగా ఆకలిగా ఉంది అందరికీ, అందుకని మైసూర్లో టిఫిన్ కోసం ఆగాము. అండ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఓకే, 1.5 అవర్లో మడికేరి రీచ్ అవుతామంట. సో మళ్ళీ అక్కడ కలుసుకుంటాం. ఏంటిది? అక్కడ ఒక వేట కొనసాగిస్తారంట. సో ఇక్కడ టిఫిన్ చేయటానికి ఆగాము. ఇక్కడ పూరి ఫేమస్ అంట, అందుకే పూరి చెప్పుకున్నాము. మా ఆయన పూరి తీసేసుకున్నారు. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూర్గ్ ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు రూమ్కి వెళ్తూ ఉన్నాము. ఇప్పుడే రూమ్కి వచ్చాము ఫ్రెష్ అవ్వటానికి. అండ్ ఫ్రెష్ అయ్యి తర్వాత వేరే ప్లేసెస్కి వెళ్తాము. అండ్ రూమ్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్న వాళ్ళు చూపిస్తాను. This is our role. He's a makeup artist. Planner? Okay. Oh, he's planning. Okay. She's a photographer. He's an explainer. Director. Chada chada chada. Oh. Nice view from above. Yeah. ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు రివర్ రాఫ్టింగ్కి వెళ్తున్నాము. అండ్ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. సో క్లైమేట్ ని చూపించండి. చాలా బాగుంది. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. అండ్ ఇందాకే వాన కూడా పడింది. అండ్ ఈ టైంలో మేము రివర్ రాఫ్టింగ్కి వెళ్తున్నాము. అది ఉంటుందో లేదో డౌట్. అది ఉంటుందో లేదో డౌట్ అంట ఇప్పుడే చెప్తున్నారు. సో ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉందని వెహికల్ పార్కింగ్ అక్కడే చేసేసి ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ అంట, అందుకని బై వాక్లో వెళ్తున్నాము.
వచ్చాం కానీ 5:30 అయ్యిందని క్లోజ్ చేసేసారు. సో ఎక్కడికి ఇవాళ ప్లాన్ అంతా క్యాన్సిల్ అయింది. ఇక్కడ రివర్ రాఫ్టింగ్లో వెళ్తున్నప్పుడు ఆన్ ద వేలో ఎలిఫెంట్స్ కనపడతాయంట. సో ఎలిఫెంట్స్కి బాత్ చేస్తూ ఉంటారంట. అంతేనా? ఎలిఫెంట్స్కి బాత్ చేస్తూ ఉంటారంట. సో వీ కెన్ సీ ఎలిఫెంట్స్ ఆల్సో. చూడండి, అంతే కదా, కరెక్టే కదా నేను చెప్పింది. మా హస్బెండ్ ఏది చెప్పారో అదే నేను చెప్పాను. వీళ్ళైతే ఇక్కడ స్టాచ్యూస్ లాగే ఉన్నారు. అసలు కొంచెం కూడా కదలలేదు. కొంచెం అన్న మూమెంట్ ఉంటుందేమో అనుకున్నాను, బట్ పర్ఫెక్ట్గా అంతే నించున్నారు. ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ వక్క చెట్లు అంట. అంటే ఆకు వక్క ఇవి ఉంటాయి కదా, సో దానికి సంబంధించినటువంటి ఈ చెట్లన్నీ. సో ఇక్కడ మనకి ఇది కనపడుతుంది కదా, ఇదంతా విచ్చుకొని మనకి ఇక్కడ నుంచి ఒక్కలు వస్తాయంట. అండ్ ఆకు వచ్చి కింద ఇంకొకటి నాటుంటారు. సో అది ఇక్కడికి ఈ దానికి ఇలా చుట్టుకుంటుందంట. సో పైన ఉన్నవన్నీ ఒక్క చెట్లు. సో డే 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళంతా కొంచెం క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ అలా చేసేసాము. అండ్ దిస్ ఈజ్ డిన్నర్ టైం. ఇప్పుడు డిన్నర్ చేయడానికి వచ్చాము అని చెప్తాము. ప్రిపేర్ కూడా కావాలి. ఈరోజు బాగా ఇది అనుకున్నట్టు ప్లాన్ జరగలే కానీ లిటిల్ బిట్ సాటిస్ఫైడ్. ఆల్ క్రెడిట్స్ గోస్ టు అందరికీ అదే. ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడు టిఫిన్ టైం. చాలా చిన్నగా ఉంది. అండ్ అక్కడ నుంచే మేము వచ్చాము. ఒక్కళ్ళు కూడా కనపడట్లేదు, అండ్ రిస్ట్రిక్టెడ్ ఏరియా అన్నారు. బట్ వెళ్తున్నాము, ఏముంటుందో చూద్దాం. పీక్ పాయింట్ అంట. సో లెట్స్ గో. అసలు ఒక్కళ్ళు కూడా కనపడట్లేదు. ఓన్లీ చెట్లు పుట్టలు తప్ప ఇంకేం కనపడట్లేదు. వెహికలా? చిన్నగా ఉంది. అండ్ ఒక్క మనిషి కూడా కనపడట్లేదు. అండ్ వే కూడా సమ్ డిఫరెంట్ ఉంది. మేబీ పీక్ పాయింట్ అంటే ఇంతే ఉంటుందేమో. వీఆర్ గోయింగ్. వెళ్తుంటే వస్తూనే ఉంది. ఫుల్ అలసిపోతున్నాము. వీళ్ళు మాత్రం అలసిపోవట్లేదు. నేను చిన్ని మాత్రం ఫుల్ అలసిపోతున్నాము. హాయ్. అదిగో హాయ్ హాయ్. ఇదిగో సాయి. కష్టం. ఫైనల్లీ ఇంత నడిచిన దానికి చాలా వర్తీ అనిపించింది. చూస్తున్నారు కదా సీనరీ అంతా చాలా బాగుంది అసలు ఇంత దగ్గర నుంచి చూస్తుంటే. సో ఇక్కడ క్లైమేట్ అయితే కొంచెం వేడిగా ఎండగానే ఉంది, కానీ సీనరీ అయితే చాలా చాలా బాగుంది. ఎలా ఉంది సీనరీ? ఫొటోస్కి చాలా బాగా వస్తుంది. అసలు కరెక్ట్గా వస్తుంది ఫొటోస్కి అయితే. ఫొటోస్ వీడియోస్ అంటే షూట్ చేయించుకోవాలి అనుకుంటే ఒకవేళ ఈ పాయింట్ అయితే చాలా బాగుంది. ఈ పాయింట్ పేరేంటి? నిషాని పెట్ట అంట.
సంథింగ్. నువ్వే చెప్పైతే. నిషాని బెట్ట పీక్ అంట. చాలా బాగుంది. బట్ అక్కడంతా చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీఆర్ సాటిస్ఫైడ్. లైక్ షూట్ అలా ఫొటోస్ ఎలా తీసుకోవాలనుకుంటే, ఎంజాయ్ చేయాలనుకుంటే లైక్ సీనరీని అలా చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ. ఓకే, నెక్స్ట్ వెళ్ళే పాయింట్ మీద వీళ్ళు కమెంట్స్ వేస్తూ ఉన్నారు. అబ్బే ఫాల్స్ అంట. అబ్బే 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 అబ్బేకి అబ్బే. సో ఆ ఫాల్స్కి వెళ్తున్నాము, నెక్స్ట్ వాటర్ ఫాల్స్కి. అండ్ దిస్ ఈస్ ద పీక్ పాయింట్. చాలా బాగుంది ఇక్కడ. చూడండి సో చూపిస్తాను నేనే, చూడండి. ఇప్పుడు ఆ సందుల్లో తిప్పుకొని ఇట్స్ లైక్ అడ్వెంచరస్ ట్రిప్ లాగా ఉంది ఇదైతే. సో ఇదంతా మడికేరి, ఇక్కడ నుంచి మొత్తం కనపడుతుంది ఊరంతా. సో ఇందాక అబ్బే ఫాల్స్కి వెళ్తున్నాం అన్నాం కదా, బట్ ఆ వెళ్ళే వేలోనే ఇక్కడ రాజస్థాన్ గార్డెన్ మడికేరి అని, సారీ రాజస్థాన్ రాజా సీట్ గార్డెన్ అంట, మడికేరిలో ఉంది. సో అక్కడికి వెళ్ళే వేలో ఇది ఉందని, సో ఇది కూడా చూసుకుందామని వెళ్తున్నాం. లెట్స్ గో. ఇక్కడ ఈ గార్డెన్కి సంబంధించిన విజిట్ టైం అంతా ఇక్కడ మెన్షన్ చేశారు. వీకెండ్స్ ఒక టైం అండ్ వీక్ డేస్ ఒక టైం ఉంది. అండ్ ఇక్కడ వచ్చి టికెట్ కౌంటర్ అనమాట. ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకొని ఆ తర్వాత లోపలికి ఎంట్రీ. ఇక్కడ బంగీ జంప్ అండ్ జిప్ లైన్ ఫెసిలిటీ కూడా ఉంది, చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇంకా అక్కడ ముందు వ్యూ పాయింట్ ఉందంట. అండ్ ఇక్కడేమో అడ్వెంచరస్ ఇవి ఉన్నాయి, అవి ఒకసారి ట్రై చేయాలి. సో రాజా సీట్ నుంచి ఇది వ్యూ పాయింట్, ఇక్కడ కూడా బాగుంది. అండ్ పైన అంతా అక్కడ గేమ్స్ ఉన్నాయి. So this is Raja. అదే మా కుల్ఫీ, అక్కడ చాకోబార్. సరే, ఇట్స్ ఐస్ క్రీమ్ టైం. సరే, ఇట్స్ ఈటింగ్ టైం. పర్ఫెక్ట్. సో ఇక్కడ సో ఇప్పుడు రాజ్ సీట్లో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళేది? ఫోర్ట్ అంట. సో మదికేరి ఫోర్ట్ అంట. సో అక్కడికి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. ఇందాక నెక్స్ట్ ప్లాన్ వచ్చి ఫోర్ట్ అన్నాం కదా. సో ఫోర్ట్ క్యాన్సిల్ అయింది బికాస్ టైం అంతా ఫోర్ట్ అంటే కొంచెం లాంగ్ వెళ్ళాలంట. దాని బదులు అబ్బే ఫాల్స్ అంటే ఆన్ ద వేలో 20 minutesలో ఉంటుందంట. అందుకని ఇక్కడ అబ్బే ఫాల్స్కి వచ్చాము. లెట్స్ గో టు వాటర్ ఫాల్స్. కమ్ ఆన్.
ఉండే వాటర్ ఫాల్స్. సో రివర్ రాఫ్టింగ్కి వచ్చాము. ఇప్పుడే టికెట్స్ తీసుకున్నాం అండ్ రివర్ రాఫ్టింగ్. అండ్ ఇందాకే ఫుల్ వాన పడింది, ఇప్పుడు కూడా చినుకులు పడుతూ ఉన్నాయి. సో రివర్ రాఫ్టింగ్లో ఇంకొక అన్న కూడా జాయిన్ అయ్యారు. ఆ అన్న సింగిల్గా వచ్చారంట. సో ఆ అన్న కూడా మా బ్యాచ్లోకి జాయిన్ అయిపోయారు రివర్ రాఫ్టింగ్కి. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది అండ్ వచ్చేటప్పుడే ఇట్స్ రెయినీ. సో మళ్ళీ ఇప్పుడు పడుతుంది అనుకున్నాము, క్యాన్సిల్ అవుతుందేమో అనుకున్నాము, బట్ లక్కీలీ అదేం జరగలేదు. సో వీఆర్ స్టార్టింగ్ రివర్ రాఫ్టింగ్. ఇక్కడ ఒక పర్సన్ ఉంటారు. సో మనల్ని గైడ్ చేస్తారు, ఫస్ట్ ఫార్వర్డ్ ఎలా బ్యాక్వర్డ్ ఎలా చేయాలి అనేది. సో వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. అది మట్టిలో దొల్లాడింది. 2 కలర్స్ ఉన్నాయి ఎలిఫెంట్స్. నిజంగానే లేకపోతే దాన్ని కంట్రోల్ చేయలేదు తెలుసా. नाम क्या है भाई? లక్ష్మి भाई లక్ష్మి इसका नाम लक्ष्मी. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలిఫెంట్స్. సో ఇక్కడ ఎలిఫెంట్స్కి అంతా బాతింగ్ చేస్తూ ఉంటారంట. సో ఆ ఎలిఫెంట్స్ కూడా ఎంత చక్కగా బాత్ చేయించుకుంటున్నాయి చూడండి. ఇంకా దాన్ని మూవ్ చేసి నాకు చేయి నొప్పి వచ్చేసింది. అందుకే కాసేపు ఫోన్ తీసుకొని వీడియో తీస్తూ ఉన్నాను. నేను వాటర్లో అనుకుంటా చూడు ఇప్పుడు దాకా వద్దులే ఆపేస్తాయి వాళ్ళు ఆపేసినా. ఏంది రివర్ రాఫ్టింగ్ లో ఇక్కడ స్టాప్ చేశారు. వాటర్ ఉన్నాయి, వాటర్ మధ్యలో ఇప్పుడు వీళ్ళు స్విమ్మింగ్ కి దిగబోతున్నారు. Please do subscribe. వీళ్ళు ఇక్కడ స్విమ్మింగ్కి దిగటానికి రెడీ అయిపోతున్నారు. సో అంతా ప్రిపరేషన్స్లో ఉన్నారు స్విమ్మింగ్కి దిగటానికి. సో రివర్ రాఫ్టింగ్ మధ్యలో ఆపి ఇలా స్విమ్మింగ్ కోసం వీళ్ళు దిగారు అండ్ ఇంకా డిస్టెన్స్ వెళ్తూనే ఉన్నారు. వద్దు అంటున్నా కానీ దే ఆర్ ఇన్ దట్ మూడ్. అవన్నీ ఎట్లా పెట్టుకుంటారా? సో వర్షం కూడా స్టార్ట్ అయ్యింది, వీళ్ళు స్విమ్మింగ్ కూడా అయిపోయింది. వీఆర్ గోయింగ్ అగైన్ బ్యాక్. కంప్లీట్ ట్రైనింగ్.
పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. అయ్యో ఇక్కడ స్టిక్ ఉంటుంది కదా. సో ఫుల్లుగా వాన పడుతుంది. ఆ వానలో తడిచిపోయి ఇప్పుడు తినడానికి వచ్చామన్నమాట. చిన్న ముందుకు రా. సో ఫైనల్ సో ఇంకా ఒకవేళ మైసూర్లో కనుక ఒకవేళ నన్ను వీడియో తీసుకొని ఇవ్వట్లా. ఒకవేళ మైసూర్లో కనుక బాయ్ బాయ్ మాట్లాడట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్.